ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీ చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అక్కడక్కడ ఇంకా కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14 వచనం. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడదవు. కీర్తన గ్రంథం 67వ కీర్తన, ఏ మిలీనియల్ సాంగ్, 67వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరూ నీ రక్షణ తెలియజేయబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. 6వ వచనం. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను. 5 నుంచి చదువుతానండి. మీరు ఏ ఏ పట్టణాలకు పోయారో ఇళ్ళు కట్టించుకొనండి, వాటిలో నివసించండి, తోటలు నాటి ఫలములు అనుభవించండి, పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులను పెండిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హిందూ దేశం, ఇండియా, హిందూ దేశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడింది. హిందూ దేశం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. ఇదే మాట మరలా 8వ అధ్యాయంలో కూడా చెప్పబడింది, 8-9లో కూడా చెప్పబడింది. 2 times పరిశుద్ధ లేఖనాల్లో ఇండియా గురించి దేవుడు రాయించటం చాలా ఆశ్చర్యకరమైన సంగతిగా మనం గమనించాలి. 105 సంస్థానాలు ఉన్నాయి. 105 సంస్థలు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు విస్తరించింది. ఆఖరుగా రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజల గురించి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు మనం చూస్తున్నాము. 5 నుంచి చదువుతున్నాను, లేకపోతే 4. ఇశ్రాయేలు దత్తపత్రత్వం, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాలు, వాగ్దానాలు వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. క్రీస్తు వీరిలో పుట్టెను. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మనం ముందుకు వెళ్తున్నాం. దాదాపుగా 1 వీక్ నుంచి ఇరుపక్షాలు కవ్వింపులు మనం చూస్తున్నాం. 2 దినాల క్రితం మా స్నేహితుడు ఒక అతను ఒక చిన్న క్లిప్ పెట్టాడు నాకు. పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేయటంలో ఇజ్రాయెల్ యొక్క డ్రోన్, ఒక ప్రత్యేకమైన మానవరహిత చిన్నపాటి తేలికపాటి డ్రోన్ లాంటి విమానం, హోరప్ అనేదాన్ని క్లిప్ పెట్టాడు. అది చాలా ప్రత్యేకత కలిగింది. అనేక స్థావరాలను ధ్వంసం చేసింది. ఒక రకంగా ఇండియా విజయం సాధించడానికి చాలా కీలకమైన ఆయుధంగా అది మనం చూస్తున్నాం. ఆ మాటలు చదివినప్పుడు నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఇండియా పట్ల వారికి ఉన్న ప్రత్యేక భావం, వారికి ఉన్న కృతజ్ఞతా భావం, ఇశ్రాయేలు ప్రజలు హిందూ దేశానికి వారు చేసిన మేలులు లేఖనాల నుంచి మనం కొంత ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈనాడు చాలామంది బైబిల్ చదవక, బైబిల్లో ఉన్న సత్యాలు తెలియక ఎడారి మతం అని, ఎడారి దేశం అని, ఎడారి నుంచి వచ్చారని బైబిల్ విమర్శిస్తున్నారు. ప్రపంచానికి ఇశ్రాయేలు ప్రజలు వర్డ్ ఆఫ్ గాడ్ లేఖనాలను అందించారు. సన్ ఆఫ్ గాడ్ క్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి వచ్చాడు.
సాల్వేషన్ ఆఫ్ గాడ్, ప్రపంచానికి రక్షణ కలిగింది. యూదుల నుంచే రక్షణ. 3 అసమానమైన వరాలు ప్రపంచానికి ఎవరి ద్వారా వచ్చినండి? ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. వర్డ్ ఆఫ్ గాడ్, లేఖనాలు, స్క్రిప్చర్స్. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు శరీరధారిగా వారిలో నుంచి వచ్చాడు. సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఈ సత్యం, ఈ యొక్క ట్రూత్, చరిత్ర సత్యం 2 కలిసే ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఇండియాకి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, లేఖనాలు మనం కొద్దిగా ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇండియా గురించి రాయటం కూడా చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆ యొక్క ఉద్దేశంతో నేను ఈ యొక్క సందేశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. ఈ దినాల్లో ప్రయోజనకరమైన సంగతులని మనం ధ్యానం చేశాం. అందులో మనం ఆరంభంలో ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం చరిత్రతో ఆరంభించబడింది. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆదికాండం 10వ అధ్యాయాన్ని టేబుల్ ఆఫ్ నేషన్స్ అన్నారు. యాపెతు సంతానం, హాము సంతానం, షేము సంతానం, దాదాపుగా 70 పేర్లు అక్కడ ఉన్నాయి. 70 దేశాలు. పెలెగు అనే కుమారుడు జన్మించినప్పుడు దేశాలుగా విభజించబడింది. ల్యాండ్ డివైడ్ అయింది. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు, దేవుడు వారికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు. అది చాలా ఆశ్చర్యం. దేవుడే నేషన్స్ డివైడ్ చేశాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర జరిగింది. భాషల వారికి వారు డివైడ్ అయిపోయారు. మరి దేశాలు ఎలా ఏర్పడినాయి అంటే పొలిమేరలు ఏర్పాటు చేశాడు. చాలా ఆశ్చర్యం కదండి. దేవుడు ఏం చేశాడండి? పొలిమేరలు. ఇండియాకి చైనాకి పొలిమేర ఏంటి? హిమాలయన్ మౌంటైన్స్. దేవుడు ఏర్పాటు చేశాడు. లేకపోతే ఇద్దరికి ఫేస్ టు ఫేస్ ఏమవుతూ ఉంటుంది? ఫైటింగ్. దేవుడు అనాదికాల సంకల్పంలో సీస్, నదులు, సముద్రాలు, ఎడారులు, కొన్ని దేశాలు నదిని బట్టి డివైడ్ అయింది. నది అవతల ఒక దేశం, నదికి ముందు ఒక దేశం. కొన్ని దేశాలు ఎడారిని బట్టి డివైడ్ అయినాయి. యూరోప్కి ఆఫ్రికా మధ్య సహారా ఎడారి, చాలా పెద్ద ఎడారి. దేవుడే పొలిమేరలు ఏర్పాటు చేశాడు, దేశాలు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ 70 నేషన్స్లో మేబీ ఎవరో నాకు తెలియదు, ఇండియా కూడా జన్మించింది. ఇండియా కూడా ఏర్పాటు చేయటం చూస్తున్నాం. దేవుడు తన ప్రణాళికలో 3 కాంటినెంట్స్ ఆయన ఏర్పాటు చేశాడు. యాపెతు సంతానం యూరప్ ఖండానికి, హాము సంతానం ఆఫ్రికా ఖండానికి, షేము సంతానం ఆసియా ఖండానికి జనరల్గా చెదిరిపోయారు. అందుకే ఆదికాండం 10వ అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయం. ఇలాంటి జాతులను దేవుడు ఆశీర్వదించడానికి ఒక గ్రాండ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి ఎవరండి? అబ్రహాం. సమస్త జనులను ఆశీర్వదించాలి. బైబిల్లో ఉన్న దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, ప్రతి జాతి ఆశీర్వదించబడాలి, ప్రతి వంశం ఆశీర్వదించబడాలి, ప్రతి గోత్రం ఆశీర్వదించబడాలి. దట్ ఈస్ ద గ్రాండ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. అందుకొరకు ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు, ఒంటరిగా పిలిచాడు. యెషయా 51వ అధ్యాయం మాటలుంటాయి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అబ్రహామును పిలిచేతుని. ఆ బాబేల్ నుంచి, ఆ యొక్క మెసొపొటేమియా ల్యాండ్ నుంచి, ఆ విలాసవంతమైన, ఆ సారవంతమైన భూమి నుండి ఒక వ్యక్తిని ఒంటరిగా బయటికి పిలిచాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక బలమైన దేశాన్ని నిర్మించాడు. అబ్రహాం నుంచి మోషే వరకు ఆ 500 years దేవుడు క్రమక్రమంగా ఒక చిన్నపాటి జాతిని మరలా దేశాన్ని ఉద్భవింపజేశాడు. అబ్రహాము ద్వారా సమస్త జనులు ఆశీర్వదిస్తాడన్న ఆ గొప్ప వాగ్దానంలో ఒక చిన్న సమస్య ఉందండి. అబ్రహాముకి చాలామంది కుమారులు ఉన్నారు, లేరా? ఆదికాండం 17వ అధ్యాయంలో ఇష్మాయిల్ సంతానం ఉంది. అక్కడ మనం గమనిస్తే అబ్రహాం గారు మనవి చేస్తాడు, ప్రభువా మరి ఇష్మాయిల్ సంగతి ఏంటి ప్రభువా? ఓకే, నేను గొప్ప చేస్తాను, అతన్ని కూడా ఆశీర్వదిస్తాను. 12 కుమారులు పుడతారు. ఎవరికండి? ఇష్మాయిల్కి. మనం అది మర్చిపోకూడదు. ఇష్మాయిల్ సంతానాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? అన్కండిషనల్గా దీవించాడు. జన్యుపరమైన ఇష్మాయిలీ, సౌదీ అరేబియా ఆ ప్రాంతంలో ఉన్న వారిని అబ్రహాము రిక్వెస్ట్ చేస్తేనే దీవించాడు. కానీ అన్కండిషనల్గా ఇస్సాకును దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. దేవుడు బైపాస్ చేశాడు. అబ్రహాముకు చెప్పాడు, సమస్త జనులు నీ యందు ఆశీర్వదించబడతారు.
18 సమస్త జనులు యందు ఆశీర్వదించబడతారు. 22 సమస్త జనులు యందు ఆశీర్వదించబడతాడు. దేవుడు అబ్రహాము చెప్పిన ఆశీర్వాదము ప్రతి కాంటినెంట్ టచ్ అవ్వాలి, ప్రతి కంట్రీ టచ్ అవ్వాలి, ప్రతి క్యాస్ట్ టచ్ అవ్వాలి, ప్రతి విలేజ్ టచ్ అవ్వాలి, ప్రతి కాలనీ టచ్ అవ్వాలి. దట్ ఈస్ గాడ్స్ ప్రోగ్రామ్. దానికి ఎంత సమయం పట్టొచ్చు, కానీ దేవుడు ఆరంభించింది జరగాల్సిందే. ఈ ప్రపంచ సమస్త జనులు ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 మంది 70 మంది వేల మందిగా ఒక చిన్న జనాంగంగా వారు ఆరంభమయ్యారు. వారిని అద్భుతంగా ఈజిప్ట్ నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అన్ని లక్షల మంది నడిపించాడు, ప్రపంచానికి ఒక జాతిని పరిచయం చేశాడు, వారికి అనేకమైన ఆధిక్యతలు ఇచ్చాడు. ద్వితీయోపదేశ 12:14 వచ్చిన మాట మనం చూస్తున్నాం. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. సమస్త జనులు ఆశీర్వదించబడాలంటే ఆ జనాంగం అందరికంటే ఎలా ఉండాలండి? ఒక మెట్టు పైగా ఉండాలి. సమస్త జనులు ఆశ్రయించబడతారు. అందుకే దేవుడు వారిని ఒక ప్రత్యేక జనాంగంగా ఒక ప్రత్యేకపరిచాడు. వారికి ఒక ల్యాండ్ ఇచ్చాడు. అది కూడా చాలా ఆశ్చర్యం కదా. ఎక్కడ ల్యాండ్? కానాన్. ఏ టైనీ పార్ట్, భూమి యొక్క సెంటర్లో ఉంటుంది. ఎవరైనా ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలంటే కానాను గుండా వెళ్ళాలి, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలంటే కానాను గుండా వెళ్ళాలి. ఏదైనా ట్రేడ్ బిజినెస్ దేశాల మధ్య జరగాలంటే కానాను గుండా వెళ్ళాల్సిందే. దేవుడు అందుకే తన గొప్ప ప్రణాళికలు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ఫర్టైల్ ల్యాండ్, హిల్స్ కలిగిన ఆ యొక్క దేశాన్ని వారి కొరకు ఆయన సిద్ధం చేశాడు. అది సెంటర్ ఆఫ్ ఎర్త్, భూమికి సెంటర్. అలస్కా కాదు, ఆస్ట్రేలియా కాదు, మక్కా కాదు, మదీనా కాదు, ఇండియా కాదు. దేవుడు తన ప్రణాళికలో ఆ ప్రజలను ఆ సెంటర్లో పెట్టాడు. వారికి అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. ఫుడ్ విషయంలో, డ్రెస్ విషయంలో ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? వారి ద్వారా క్రమక్రమంగా సమస్త జనులు ఏం కావాలండి? ఆశ్రయించబడాలి. 67 మనం చదువుకున్న కీర్తన 67 కీర్తనలో అన్ని జనుల గురించి తెలియజేయడానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా మమ్మల్ని ఆశీర్వదించు, అన్ని జనులకు తెలియచేయాలి. దేవుడు ఆ జనాంగాన్ని ఒక ప్రత్యేకంగా ఎందుకు రూపొందించాడంటే వారు మెసెంజర్గా ఉండాలి. ప్రపంచానికి దేవుని గురించి రక్షణ తెలియజేసేవారు ఉండాలని కోరుకున్నాడు. ఏ మెసెంజర్ నేషన్, ఏ మిషనరీ నేషన్. దేవుని కొరకు వారు సువార్త చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఏ మోడల్ నేషన్, అందరి యొక్క విధి విధానాలు వేరుగా ఉండి వీరి విధి విధానాలు వేరుగా ఉన్నాయి. ఏ మోడల్ నేషన్. ఏ మిర్రర్ నేషన్, దేవుని ప్రతిబింబించే ఒక అద్దంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ చరిత్రలో ఏం జరిగింది మనకు తెలుసు. వారు మాటి మాటికి దేవుడిని ఏం చేస్తున్నారండి? విసిగిస్తూ వచ్చారు. ఏ మోడల్ నేషన్, ఏ మిషనరీ నేషన్, ఏ మ్యాగ్నెటిక్ నేషన్ అండ్ ఏ మోరల్ నేషన్. దేవునికి నైతికంగా ఉండాలి. 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. కానీ వారు పలుమార్లు పతనమవుతా వచ్చారు. దేవుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల కాలంలో శత్రువుని పంపించాడు, వారిని శిక్షించాడు. ఆయన వారిలో ఏం రాలేదండి? మార్పు రాలేదు. తర్వాత రాజరిక వ్యవస్థ వచ్చింది. సొలొమోను గారు చనిపోయిన తర్వాత దేశం 2గా విడిపోయింది. ఇక్కడే ఒక కీలకమైన మలుపు జరిగింది. అంతవరకు దేవుడు ఆ యొక్క దేశాన్ని శిక్షించడానికి శత్రువుని దేశంలోకి పంపించి అక్కడే శిక్షించేవాడు. కానీ ఇప్పుడు దేవుడు తన యొక్క పందాన్ని మార్చుకున్నాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇతర దేశాలకు అప్పగించాడు. 10 గోత్రాలనేమో అషూరు సామ్రాజ్యానికి అప్పగించాడు, 2 గోత్రాలనేమో బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. ఫస్ట్ విడతగా 10 గోత్రాలు అషూరు సామ్రాజ్యానికి వెళ్ళారు. ఇక్కడే ఇండియాకి దీనికి కీలకమైన మలుపు తిరిగింది. క్రీస్తు పూర్వం 720 ఆ టైంలో హోషయ రాజు కాలంలో షల్మనేశ్వర చక్రవర్తి అషూరు సామ్రాజ్యం నినివే, నార్త్ ఇరాక్, చాలా క్రూయల్ నేషన్. 10 గోత్రాలను ఖాళీ చేశాడు. మొత్తం దాదాపుగా 600 మైల్స్ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ 10 గోత్రాలను తీసుకెళ్ళి అషూరు సామ్రాజ్యంలో పెట్టాడు. కొంత పాస్ తీసుకున్నాడు. ఆఫ్టర్ 120 years మేబీ క్రీస్తు పూర్వం 606 ఆ టైంలో ఈ 2 గోత్రాలని, బెన్యామీను గోత్రం, యూదా గోత్రాన్ని ఆయన బబులోనికి అప్పగించాడు. టోటల్ ల్యాండ్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది?
వారే ప్రపంచానికి చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి ఇండియాకి ఇజ్రాయెల్కి జరిగిన ఒక కీలకమైన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆ సామ్రాజ్యంలో, అషూరు సామ్రాజ్యంలో 10 గోత్రాలు వారు. 10 గోత్రాల డామినేటింగ్ గోత్రం ఎఫ్రాయిం గోత్రం. ఇంకొంచెం డామినేటింగ్ గోత్రం మనష్షే గోత్రం. ఇక మిగిలిన గోత్రాలు చిన్న చిన్న గోత్రాలు కదా, జెబులూను, నఫ్తాలి, స్మాల్ జనరేషన్. ఎక్కువ డామినేటింగ్ ట్రైబ్స్ ఏంటండి? ఎఫ్రాయిం గోత్రం, మనష్షే గోత్రం. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో అషూరు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదగా, కాశ్మీర్ మీదగా ఇండియాకి ఆనాటి ఎఫ్రాయిం గోత్రికులు, మనష్షే గోత్రికులు ఇండియాకి వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం. ఏ గోత్రాలండి? ఎఫ్రాయిం గోత్రం, మనష్షే గోత్రం. నాగాలాండ్, మిజోరం, నార్త్ ఈస్టర్న్ ఎక్కువగా మనష్షే గోత్రం వెళ్ళారు. ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎఫ్రాయిం గోత్రికులు అషూరు సామ్రాజ్యం నుంచి చెదిరిపోవడం జరిగింది. తర్వాత బబులోన్ నుంచి 10 గోత్రాలు, 2 గోత్రాలు బబులోనికి వెళ్ళారు కదా, 606. వారు కూడా ఇండియాలో ట్రేడ్ బాగుందని చెప్పి వారు కూడా కొద్దిమంది ఇండియాకి రావటాన్ని మనం చూస్తున్నాం. మేబీ 4 or 5,000 Jews కేమ్ టు ఇండియా. ఏ టైంలో? క్రీస్తు పూర్వం 8-9 శతాబ్దాల్లో. మౌనకాలం వచ్చింది, తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు మనం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలకు వచ్చాము. దానికి ముందుగా క్రీస్తు పూర్వం 4, 5, 6 శతాబ్దాల్లో బుద్ధిజం పుట్టింది. గౌతమ్ బుద్ధ, లార్డ్ బుద్ధ నేపాల్లో జన్మించటం క్రీస్తు పూర్వం 450 ఆ టైంలో బుద్ధుని యొక్క బోధలు ప్రపంచంలో వ్యాపిస్తున్నాయి. ఇంకొక 100 years మన కిందకు వచ్చాము. గ్రీకులు వచ్చారు, అలెగ్జాండర్ వచ్చాడు. లైట్నింగ్ స్పీడ్తో దేశాలు ఆక్రమించుకుంటూ వెళ్తాడు. గ్రీకు కల్చర్ ప్రపంచానికి ప్రవేశపెట్టబడింది. గ్రీకు లాంగ్వేజ్ అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. ఇంకొంచెం మన కిందకు వచ్చాము. క్రీస్తు పూర్వం 253 ఆ టైంలో అశోకుడు ఇండియాని పరిపాలిస్తున్నాడు. ద గ్రేట్ మౌర్యన్ ఎంపైర్. అశోక చక్రవర్తి కాలంలో యూదులు అశోకుని దగ్గర ఉన్న ఆనవాలు శిల్పాల మీద ఉన్నాయి. అశోకుడు కొన్ని శాసనాలు పుట్టించాడు. ఆ శాసనాలు గ్రీకు భాషలోను, అరామిక్ భాషలో ఉన్నాయి. ఏ భాషలో ఉంది? గ్రీకు భాష, అరామిక్ భాష. అవి రాసింది ఎవరో కాదు, యూదులే. యూదులు ఇండియా వరకు చేసిన మొట్టమొదటి మేలు ఏంటంటే లిపి ఇచ్చారు. లిపి ఇండియన్ లాంగ్వేజెస్కి, అప్పుడున్న కొన్ని లాంగ్వేజెస్కి లిపి అందించారు. ఇది వాస్తవం. అప్పటి వరకు ఏం లేదండి, మన వాళ్ళకి సరైన లిపి లేదు. అదొక గ్రేట్ మిరకిల్. ఎవరి ద్వారా? జ్యూస్ ద్వారా ఇండియా ప్రజలకు అరామిక్, హీబ్రూ, తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తెలుగు లిపి అక్షరాలు కూడా వాళ్ళే ఇచ్చారంటారు. చరిత్రలో రాయబడి ఇవన్నీ. సో మొట్టమొదటిగా కమ్యూనికేషన్ దేవుడు ఏర్పాటు చేశాడు వారి ద్వారా. ఒక మంచి వాగ్దానం ఉందండి, ఆ వాగ్దానం చూద్దాం. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు ఏ దేశం పోయినా మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి, మీరు కుమారులను కుమార్తెలను కనండి, మీరు ఏ పట్టణంలో ఉంటారో ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బట్టి ఆ పట్టణాలను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. గ్రేట్. కాబట్టి యూదుడు ఏ పట్టణంలో ఉన్నా ఆ పట్టణానికి ఏం కలుగుతుందండి? క్షేమం కలుగుతుంది. సో AD 70కి వచ్చాం. ప్రభు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రోమన్స్ యెరూషలేం తగలబెట్టారు. దాదాపుగా 10 లక్షల మంది యూదులు హతులైపోయారు, లక్షల మంది చెదిరిపోయారు. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ యూదులు అషూరు టైంలో తిరిగి వచ్చారు ఇండియాకి. ఇప్పుడు ఏ టైంలో? AD 70లో ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఎక్కువగా కేరళ, మలబారు, తమిళ్, కల్కట్టా, ముంబై వీటిలో సెటిల్ అయ్యారు. ఎక్కడిది? AD 70.
దేవుని స్తోత్రము. దేవుడు వారిని ఏ పట్టణం వెళ్ళినా వారిని భద్రపరిచాడు. దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఐక్యూ ఎక్కువ ఉంది, నాలెడ్జ్ ఉంది. వారు ఏ పట్టణం వెళ్ళినా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. టెక్స్టైల్, వస్త్రాలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళదే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెవీ జీన్స్ ఉన్నాయి కదా కంపెనీ. టెక్స్టైల్ మార్కెట్లో హైయెస్ట్ వాటా ఎవరిదండి? ఇజ్రాయెల్ ప్రజలది. ఇండియాలో కాటన్ ఎక్కువగా పంటలు నేర్పించారు. దేవుడు వారు అనూహ్యంగా స్టెప్ బై స్టెప్ 2, 3, 4, 5 శతాబ్దాలకు వచ్చేసరికి స్లోగా గెయిన్ అవుతున్నారు. ఇండియాలో జూయిష్ జాతి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. 15, 16 శతాబ్దాలకు వచ్చాము. ఎక్కువగా డైమండ్స్ బిజినెస్, గోల్డ్ బిజినెస్ వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఏ బిజినెస్ అండి? గోల్డ్ జెమ్స్. గుజరాత్ ఇప్పటికి కూడా హబ్ అది, పెరల్స్ బిజినెస్. గుజరాత్లో ఎక్కువ మంది తిష్ట వేశారు. యోధా నాయకులు ఆనాడు ఉన్న ఫ్యామిలీస్ గుజరాత్లో ఎక్కువగా, బెంగాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు తిష్ట వేయటం. గుజరాత్, బెంగాల్, ముంబై, కేరళ ఆశ్చర్యంగా అభివృద్ధి పొందటం మనం కళ్ళతో చూస్తున్నాం. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త అంశాలు ఏమవుతాయి? ఆశ్రయించబడతాయి. వాళ్ళు ఏం హాని చేయలేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ సమాజ మందిరాలు కట్టుకున్నారు. దాదాపుగా 2012 ఆ టైంలో నేను మా తండ్రి గారితో ముంబై వెళ్ళినప్పుడు ముంబైలో సినగోగ్ చూసాం, యూదుల సమాజ మందిరం చూసాం. బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూడటానికి ఒక అవకాశం కలిగింది. ఏ పట్టణం పోయినా వారు ఇతర ప్రజల పట్ల శాంతంగా ఉండేవాళ్ళు. మిగిలిన జాతుల్లాగా వైరం ఉండేది కాదు, ప్రేమ ఉండేది. వాళ్ళు చేయగలిగిన సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు చేయగలిగిన మానవత్వాన్ని చూపించేవాళ్ళు. అందుకే ఇండియాలో దేవుడు వారికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, అహష్వేరోషు కాలంలో ఆయన పరిపాలించిన 127 సంస్థానాల్లో ఒక బోర్డర్ ఏంటండి? ఇండియా. ఇంకో బోర్డర్ ఏంటి? కూషు. అప్పుడే ఒక మంచి మార్కెట్ ప్లేస్. ఇండియా నుంచి ఆ ఎంపైర్ మొత్తం బిజినెస్ జరిగేది. ఒక రకంగా చెప్పాలంటే యేసుప్రభువు వారు జన్మించినప్పుడు, ఆ జ్ఞానులు సందర్శించినప్పుడు కొన్ని స్పైసెస్ ఎక్కడి నుంచి వెళ్ళినాయి? ఇండియా నుంచి వెళ్ళినాయి. కానాన్ టు సిరియా, సిరియా టు టైర్, తూరు నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఆఫ్రికా మీదుగా యూరప్. ఒక గ్రేట్ బిజినెస్ జరిగింది. గణనీయంగా వారు గెయిన్ అవుతున్నారు. దేవుడు వారికి అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. అందుకే రోమపత్రిక 3 మాట ఉంటుంది, యూదులు గొప్పతనమేమి ప్రతి విషయమందును అధికమే. ఏ విషయం అందండి? బిజినెస్ అయినా ఏదైనా ఎక్కడైనా సరే వారు క్రమక్రమంగా పుంజుకోవటం జరిగింది. అయితే లేఖనాల్లో ఇండియా గురించి రాయటం, దేవుని యొక్క ప్రణాళికలు, యోధా జాతికి ఇండియా వారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ మధ్య మోడీ గారు నెతన్యాహును దర్శించినప్పుడు నెతన్యాహు ఒక మంచి మాట అన్నాడు. మా జనులు ప్రపంచంలో ఆయా దేశాల్లో బాధలు పడ్డారు, కానీ ఇండియా దేశం మమ్మల్ని ఏం చేసిందండి? హక్కును చేర్చుకుంది. ఇండియాలో మా ప్రజలను బాగా చూసుకున్నారు, కాబట్టి మేము ఇండియాకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాం. దేవుడు అబ్రహాముకు చెప్పిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. ద సేమ్ ప్రిన్సిపల్ యూదా జాతి ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడున్నా ఆయా దేశాలు వారితో అవినాభావం ఉంటే ఆ దేశాలు దీవించబడ్డాయి. ఈ సూత్రం ఇండియాలో బాగా పనిచేసింది. ఇండియాలో వారు క్రమక్రమంగా కొద్దిమంది 5,000 కొన్ని కుటుంబాలు స్ప్రాంగ్ అప్ అయినాయి. తమిళ్లో కొంతమంది, ఈనాడు సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉన్నాడు, ఎంపీ. వాళ్ళ అల్లుడు ఒక జ్యూ, శరద్ పవార్ అల్లుడు ఒక జ్యూ. ఇజ్రాయెల్స్ పారసీక దేశం నుంచి వచ్చారు కదా, పారసీకులు, వారు కూడా ట్రేడ్ కోసం ఇండియాకు వచ్చారండి. పారసీకులు కూడా, టాటా పర్షియన్, పారసీక వ్యక్తి, పల్లోంజీ, దాదాబాయి నౌరోజీ, పారసీకులు, యూదులు ఇండియాని క్రమపరిచారు, అభివృద్ధి పరిచారు. ఇప్పుడు మన 90sలోకి వచ్చాము. 19th వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, బ్రిటిష్ వారికి ముంబై, కలకత్తా అనేక ఇండస్ట్రీస్ నుంచి ఐరన్, మందుగుండి సరఫరా చేశారు. ఎవరండి? ఇండియాలో ఉన్న జ్యూస్. దేవుడు అద్భుతంగా వారిని దీవించాడు. ఇశ్రాయేల్ దేశం ఏర్పడకముందు, లేకపోతే మన దేశానికి స్వాతంత్రం రాకముందు
కొన్ని చారిత్రాత్మకమైన పేర్లు ఇండియాకు మేలు చేసిన వారు ఉన్నారు. ససూన్స్ అనే ఒక గ్రూప్ వారు వెల్దియెస్ట్ పర్సన్స్. వాళ్ళు హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. మిషనరీస్ కాదు, ఎవరండి వీళ్ళంతా? జ్యూస్. ఇండియాకి ఎంతో మేలు చేశారు. 1947 మిస్ ఇండియా ఒక జ్యూయిష్ ఉమెన్. ఆ రోజు పోటీల్లో మిస్ ఇండియా ఎవరండి? జ్యూయిష్ ఉమెన్. ఇండియాకి ఫస్ట్ రేడియోలో మనం ఉదయం పూట లేచిన వెంటనే ఒక మ్యూజిక్ వచ్చేది. చిన్నప్పుడు మనం ఉన్నాం కదా, గుర్తుంది కదా, సైలెంట్ మ్యూజిక్ వస్తుంది. దాన్ని ఫామ్ చేసింది ఎవరు? ఒక జ్యూ. ఈ మధ్య కాలంలో 1900 నుంచి 1947 వరకు ఆయా పట్టణాల్లో మేయర్గా పనిచేశారండి. ముంబైకి మేయర్గా జ్యూస్ పనిచేశారు, గోవాలో పనిచేశారు. తర్వాత అక్కడక్కడ మిలిటరీలో కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత మనకు కనపడుతుంది. 1947 ఆగస్ట్ 15 మనకు దేశం ఏర్పడింది. ఇక్కడ నుంచి ఇండియాకి ఇజ్రాయెల్కి ఏ విధమైన మేలు జరిగిన మనం చూసబోతున్నాం. 1948 మే 14 వారికి ఏర్పడింది. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. కానీ ఇండియా ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేయాలంటే 1950 సెప్టెంబర్ 17న ఇండియా దేశం డిక్లేర్ చేసింది. మేము కూడా దీన్ని గుర్తిస్తాం. ఎప్పటి నుంచి? 1950 నుంచి. ఎందుకంటే అరబ్ దేశాలకు భయపడిపోయి ఆ దేశాన్ని యాక్సెప్ట్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి 3 years యాక్సెప్ట్ చేయలేదు. కానీ 1950 రోజు ఏం చేశారంటే యాక్సెప్ట్ చేశారు, ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించారు. అది బిగ్ స్టెప్. ఇండియాకి ఇజ్రాయెల్కి స్నేహం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 1950 సెప్టెంబర్ 17. అంతేకాదు 1953లో మీ దేశం తరపున ఒక కాన్సులేట్ ఇక్కడ పెట్టుకోండి, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చని ఆనాటి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అంతవరకే ఉండేది. కానీ రాసుకుని పూసుకుని తిరిగేవాళ్ళు కాదు. ఎందుకోసం? ఎవరికి భయపడ్డారండి? అరబ్బులకి భయపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రజలను నిర్లక్ష్యం చేసింది. దేశంతో పెద్దగా సంప్రదింపులు లేవు. ఇది 1970 వరకు జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పాపులేషన్లో 100వ ప్లేస్లో ఉంది. ఎన్నో ప్లేస్ అండి? 100 ప్లేస్లో ఉంది. భూభాగంలో 150 ప్లేస్లో ఉంది. భూభాగంలో 150 ప్లేస్లో ఉంది. జనాభాలో 100 ప్లేస్లో ఉంది. ఆ టైనీ నేషన్ ఇండియాను ఏ విధంగా ప్రభావితం చేసింది? ఇది సత్యం, చరిత్ర సత్యం రెండు కలిసే ఉంటాయి. బైబిల్ని విమర్శించే వాళ్ళు, బైబిల్ని తప్పుపట్టే వాళ్ళు ఈ చారిత్రాత్మక సత్యాలు తెలుసుకోవాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అదే కదా నడిపించింది మొత్తం. పెద్ద సంప్రదింపులు లేవు. కానీ 1971 ఒక కీలకమైన మలుపు తిరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, గోల్డా మేయర్ ప్రధానమంత్రిగా ఉంది. ఎవరికి? ఇజ్రాయెల్కి. ఇద్దరు ఉమెన్, వాళ్ళ మధ్య స్లోగా స్నేహం ఏర్పడటం. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఫస్ట్ టైం ఇజ్రాయెల్ సహాయం అందించింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ న్యూస్ చూస్తున్నాం కదా ఇందిరాగాంధీ గురించి. ఆమె గెలవటానికి కారణం ఇజ్రాయెల్ ఎమ్యునిషన్. అక్కడ నుంచి స్లోగా ఇద్దరి మధ్య ఏం ఏర్పడిందండి? సంబంధాలు ఏర్పడినాయి. ఇక అక్కడి నుంచి అణ్వస్త్రాలు లేకపోతే ఏదైనా రాకెట్స్ ప్రయోగించినప్పుడు వాళ్ళ సహకారం తీసుకున్నారు. ఇండియా ఇస్రోలో కీలక పాత్ర ఎవరిదంటే ఇజ్రాయెల్స్. సెకండ్ టైం కార్గిల్ యుద్ధం వచ్చింది వాజ్పేయి టైంలో 1999. అమెరికా మిగిలిన దేశాలు, మిత్ర దేశాలు ఆయుధాలు సప్లై చేస్తామని లేట్ చేశారు, మోసం చేశారు. టైమ్లీగా ఆయుధాలు అందించిన దేశం ఇజ్రాయెల్ దేశం. వాటితో గెలిచారండి. ఎటు మీద? పాకిస్తాన్ మీద గెలిచారు. అంతే. బీజేపీ మైండ్ సెట్ మారిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్స్ బీజేపీకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇది 1999. వాస్తవంగా దానికి ముందు పివి నరసింహ గారి టైంలో ఆయన ఎక్కువగా ట్రేడ్కి అనుమతించాడు. 1996 ఆ టైంలో ఎక్కువగా ట్రేడ్ జరగటానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరండి? పివి నరసింహారావు గారు. వాస్తవంగా ఏం జరిగింది? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ముంబైలో దాడులు జరిగినాయి. మనకు తెలుసు కదా. ముంబైలో దాడులు జరిగినప్పుడు ఎవరి మీద దాడి చేశారు? జ్యూస్, నారిమన్ హౌస్, యూదుల మీద దాడి చేశారు. కొంతమందిని సంహరించడం జరిగింది. ఆ టైంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొద్దిగా నెగ్లెక్ట్ చేసింది యూదుల్ని.
అందువలన మరలా ఇద్దరి మధ్య సంబంధాలు తగ్గించినాయి. 2014లో మోడీ గారు రావటం చూస్తున్నాం. 2006 ఆ టైంలోనే మోడీ గారు దర్శించి వచ్చాడు ఇజ్రాయెల్ని. రాజశేఖర రెడ్డి గారి టైంలో వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమంది వ్యవసాయం కొరకు పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమందిని పంపించాడు ఇజ్రాయెల్ దేశం. దేని కొరకు? వ్యవసాయం కొరకు. మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గురించి దర్శించి వచ్చాడు. దేన్ని? ఇజ్రాయెల్ని. వాజ్పేయి యొక్క ప్రభావం వారి మీద ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇస్రాయేల్తో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మోడీ గారు ఫస్ట్ టైం గెలవటానికి జ్యూస్ పాత్ర ఉంది. ఆనాడు మీకు గుర్తుందో లేదు, చాలా సందర్భాల్లో ఒక టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి కోడల్లో మోడీ గారు ప్రసంగాలు చూపిస్తూ ఉండేవాళ్ళు. ఆ టోటల్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా వాళ్ళు తీసుకున్నారండి కాంట్రాక్ట్. ఎవరు? ఇజ్రాయెల్స్. కారణం ఏంటంటే రిలయన్స్ అంబానీ గుజరాతీ వారితో, గుజరాత్ వాళ్ళు డైమండ్ బిజినెస్ ఇజ్రాయెల్లో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. గుజరాతీలతో స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మొదటి టైం గెలవటంలో కీలక పాత్ర పోషించారు. రెండో టైం గెలవటం కూడా కీలక పాత్ర పోషించారు. ఆశ్చర్యంగా థర్డ్ టైం గెలవటంలో కూడా వారి పాత్ర ఉంది అంటున్నారు. ఇక మొత్తానికి ఇండియా ఇజ్రాయెల్ మధ్య బలోపేతం కావటానికి ప్రస్తుత ప్రభుత్వం ఎంతో సహాయం తీసుకుంది. చూద్దాం మరి 10 రంగాల్లో వారికి ఉన్న గొప్ప పాత్ర ఇండియా మీద ఉంది. నెంబర్ 1, మొట్టమొదటిది అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో ఇశ్రాయేలు యొక్క సహకారం ఎంతో శ్రేష్టమైనది. యెషయా గ్రంథం 11 మాట ఉంటుంది, వారు భూలోకమును ఏం చేస్తారండి? ఫలభరితం చేస్తారు. అగ్రికల్చర్ సెక్టార్. ఇజ్రాయెల్ దేశము ఇండియాలో అనేక ప్రాంతాల్లో హెక్టార్స్లో వారి ఫార్మ్స్, వారి తోటలు ఉన్నాయి, మనం చూస్తాం. గుజరాత్, హర్యానా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఇజ్రాయెల్ సైంటిస్టులే వచ్చి ఏం చేశారండి? వారు ఫామ్ హౌస్ని తయారు చేసి వెళ్ళారు. ఆయన ఒక రోజు అన్నాడు, నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకు నెలకి ఇన్ని కోట్లు వస్తాయి అన్నాడు. వెరీ ద టెక్నాలజీ. వ్యవసాయ రంగంలో ఎవరైనా వ్యవసాయం నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి. డ్రిప్ ఇరిగేషన్ కనిపెట్టారు. చిన్న తుంపరను కూడా ఒడిసి పట్టుకోవటం, ఒక్క వాటర్ కూడా వేస్టేజ్ లేకుండా ఉండటం కదా. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం అంతా రివర్స్ లేవు, అంత శాండే. కానీ వాటర్కున్న వాళ్ళకి ఇచ్చే టెక్నాలజీ అగ్రికల్చర్లో చాలా కీలకమైన భాగస్వామ్యం ఉంది. ఎవరికి? ఇజ్రాయెల్స్. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో టమాటా ఫామ్ హౌస్లు ఏర్పాటు చేశాడు వాళ్ళ ఆధ్వర్యంలోనే. ఇవన్నీ చరిత్రలో వాస్తవం అండి. ఇండియా అగ్రికల్చర్లో వారికి ఉన్న రీసెర్చ్ చాలా గొప్పది. ఇప్పటికి కూడా ఇండియా ఫార్మర్స్ ఎవరికి రుణస్థులై ఉన్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ అగ్రికల్చర్. ఈనాడు ఉపయోగించే అనేకమైన ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నీ ఎవరి అండి? ఇజ్రాయెల్స్. మనం చూసే పెద్ద ఫేమస్ ఫెర్టిలైజర్కున్న మనకు తెలిసినవి ఉన్నాయి కదా, అవన్నీ ఇజ్రాయెల్ సహకారంతో ఉన్నాయి. రెండవదిగా నాట్ ఓన్లీ అగ్రికల్చర్, రెండవదిగా ఎమ్యునిషన్, ఆయుధ సంపత్తిలో ఎవరిది కీలక పాత్ర? ఇజ్రాయెల్ది. వాళ్ళ మిసైల్స్, వాళ్ళ డోమ్ టెక్నాలజీ ఇప్పుడు బయట పడట్లేదు. కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఇజ్రాయెల్ నుంచి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఇండియాకి వచ్చాడు. జస్ట్ యుద్ధం స్టార్ట్ అవుద్దనగా కొన్ని రోజుల ముందే వాళ్ళు రాజస్థాన్కి రావటం, ఆ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయటం, చాలా మేలు చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇజ్రాయెల్ ఇండియా యొక్క విజయంలో ఇజ్రాయెల్ యొక్క ఆయుధాలు ఎంతో కీలకమైన పాత్ర పోషించినాయి. అదే నేను చెప్పా కదా, 3 దినాల క్రితం అన్ని ఛానల్స్లో వచ్చింది. హోరప్ అనే ఒక డ్రోన్ ఎలా విధ్వంసం చేస్తుందో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎమ్యునిషన్, రాకెట్స్, మిసైల్ టెక్నాలజీ, రాడార్ టెక్నాలజీ, యాక్యురసీ, ఒక అంశాన్ని మీద ఒక టార్గెట్ని చేయటం, గూగుల్ మ్యాప్స్, ఇవన్నీ ఎవరి సహకారంతో? ఇజ్రాయెల్ సహకారంతో. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇజ్రాయెల్ ఎడారి మతం కాదు స్నేహితులారా. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త జనులు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. భౌతిక ఆశీర్వాదాలు ప్రపంచానికి ఎవరి ద్వారా? అబ్రహాము సంతానం, యాకోబు సంతానమైన ఇజ్రాయెల్స్. ఎమ్యునిషన్. మూడవదిగా వాటర్ టెక్నాలజీ. ఇది చాలా గొప్ప అంశం. వాటర్ యూనివర్సిటీ ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఇండియాలో ఐఐటి ముంబై వారితో కలిసి
ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వాటర్ టెక్నాలజీ, సముద్రం నీటిని మంచినీటిగా మార్చటం, ఉప్పు నీటిని ప్రజలకు ఉపయోగపడే వాటర్గా మార్చటం, యూజ్లెస్ వాటర్ని యూజ్ఫుల్గా చేయటం ఇజ్రాయెల్ యొక్క గొప్ప సాంకేతిక పరిజ్ఞానం. మోడీ గారు ఇజ్రాయెల్ దర్శించినప్పుడు నెతన్యాహు గారు, మీరు చూసే ఉంటారు, సముద్రం ఒడ్డున గ్లాసులో వాటర్ పట్టించాడు. చూసారండి? వాటర్ జన్, సముద్రం నీళ్ళని ఆయన తాగాడు. వాటర్ టెక్నాలజీ ఇజ్రాయెల్స్ ప్రజలు ఇప్పుడు కూడా ఇండియాలో హెచ్చరిక చేస్తున్నారు, వాటర్ క్రైసిస్ రాబోతుంది, మీరు ఈ విధంగా ఉండాలని. వాటర్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ యొక్క పాత్ర ఎంతో శ్రేష్టమైనది. అంతేకాదు మెడిసిన్ రంగంలో అద్భుతమైన సహకారం. ఫైజర్ కంపెనీ కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేశారండి. ఇజ్రాయెల్స్ ఇండియాకి ఇచ్చిన గొప్ప సహకారం ఎంత గొప్పదండి. వాళ్ళ దేశంలో కరోనా ఉన్నా కూడా నెతన్యాహు గారు ఆన్ ఫ్రెండ్షిప్ బేసిస్ ఇండియాకి ఎన్నో గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై చేశాడు. మెడిసిన్ రంగంలో ఎవరిదండి? ఇజ్రాయెల్ యొక్క సహకారం. వారి యొక్క హాస్పిటల్ టెక్నాలజీ, ఈనాడు హాస్పిటల్లో ఉపయోగించే రోబోట్ టెక్నాలజీ మొత్తం మనం ఇజ్రాయెల్కే ఇవ్వాలి. వారి యొక్క రీసెర్చ్ సెంటర్స్ బెంగళూరు, ముంబై, హార్ట్ ఆపరేషన్స్, స్టెంట్స్, ఇజ్రాయెల్ యొక్క కొలాబరేషన్, హీబ్రూ యూనివర్సిటీ యొక్క కొలాబరేషన్ ఇండియాలో మెడిసిన్ రంగం మీద అద్భుతమైన ప్రభావం చూపించింది. ఈనాడు హైదరాబాద్లో ఉన్న చాలా కంపెనీస్ ఇజ్రాయెల్ సహకారంతో అవి ముందుకెళ్తున్నాయి. మెడిసిన్ రంగంలో మనం చూడొచ్చు. అంతేకాదు టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ. ఇప్పుడు లేటెస్ట్ ఏంటండి? ఏఐ టెక్నాలజీ. 2006లోనో ఇప్పుడు నెతన్యాహు మాట అన్నాడు, మేము నానో టెక్నాలజీ అడుగుపెట్టాం, పురోగతి సాధించాం, బయోటెక్నాలజీ అడుగుపెట్టాం, పురోగతి సాధించాం, అన్ని రంగాలు అడుగుపెట్టాము, ఇప్పుడు మేమంతా బ్రెయిన్ మీద పెట్టామన్నాడు. దేని మీద పెట్టాం? బ్రెయిన్ మీద మా యొక్క మనసు పెట్టాము, త్వరలో పురోగతి సాధిస్తాం. శామ్ ఆల్ట్మన్ అనే ఒక జూ ఏ టెక్నాలజీ రూపొందించాడు. ఇది క్రమక్రమంగా ఇండియాలో కూడా రూపుదిద్దుకుంటుంది. ఇండియా ఎక్విప్మెంట్స్కి ఏ టెక్నాలజీ త్వరలో జోడించబోతుంది. ఎవరి సహకారంతో? ఇజ్రాయెల్ సహకారం. టెక్నాలజీ, మార్క్ బర్గ్, జూ, వాట్సాప్, గూగుల్, అనేకమైన స్టార్టప్ కంపెనీస్, అమెరికా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అనేక మందికి జాబ్స్ కల్పించడంలో జ్యూయిష్ పాత్ర ఎంతో ప్రాధాన్యత మనం చూస్తున్నాం. కోవిడ్ టైంలో ఆయా దేశాల ట్రబుల్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఎటువైపు చూసిందంటే ఇండియా వైపు చూసింది. చాలా సెటప్స్ చేసుకోవడానికి మాకు అనుకూలమైన ప్లేస్ ఇదని వారు ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తున్నాం. స్పేస్ టెక్నాలజీ, అనేక రాకెట్స్, స్పేస్లో మనం ఉపయోగించే వాటికి సంబంధించిన అనేకమైన మెషినరీ ఎవరి ద్వారా? ఇజ్రాయెల్ ద్వారా. ఇండియా ఇజ్రాయెల్ కొలాబరేషన్. నేను ఇండియా ప్రజలను తక్కువ చేయట్లేదండి, వారికి అవకాశం ఇచ్చారు, వారు కలిసికట్టుగా. కారణం ఇద్దరికి శత్రువులు, ఒకళ్ళు. ఎవరు శత్రువులు? టెర్రరిస్ట్స్. ఇండియా సఫరింగ్ ఫ్రమ్ టెర్రరిజం, ఇజ్రాయెల్ సఫరింగ్ ఫ్రమ్ టెర్రరిజం. స్పేస్లో వారి యొక్క పాత్ర మనం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ గుడ్స్, అనేకమైన ఆటోమేటిక్ మెషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని రంగాల్లో ఇజ్రాయెల్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇండియాలో. అనేకమైన రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఇండియన్స్ని స్టడీస్ కూడా టెల్ అవీవ్ యూనివర్సిటీకి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇండియాలో ఉన్న అనేకమైన ఐఐటీస్తో వాళ్ళు కొలాబరేషన్ చేసి మంచి నాణ్యమైన విద్యను అందించడంలో వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాల్లో నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీలో ఇండియాలో ఇజ్రాయెల్ ఎంతో గొప్ప మేలు చేస్తుంది. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏం చేస్తాను? ఆస్వాదిస్తాను. ఈ లేఖనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి? ఇజ్రాయెల్ని విమర్శించటం, ఎడారి మతం విమర్శించటం అది ఎన్నటికీ కాదు బ్రదర్స్. అది ఒక అవగాహన రాహిత్యం. ఇక్కడ తాగిపోలేదు. దేవుడు ఇజ్రాయెల్ ద్వారా ప్రపంచానికి, ఇండియాకి మరో గొప్ప మేలు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరైనా? జూ, యూదుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఆయన బెత్లెహేములో జన్మించాడు, యెరూషలేములో సంచరించాడు, యూదయ దేశంలో సంచరించాడు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు.
ఆయన మేలు చేసి సంచరించాడు. తర్వాత ఏం జరిగింది? సర్వమానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు. ఇది శ్రేష్టమైన బ్లెస్సింగ్, ఇది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. ఆ యూదుడుగా శరీర ప్రకారం వచ్చిన యేసు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు. చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలండి? రక్తము చిందించబడాలి. రక్షణ యూదులోంచి కలుగుతుంది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆ సువార్త ప్రపంచానికి వచ్చింది. ఈనాడు ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఆయా కులాల్లో నుంచి, ఆయా ప్రాంతంలో నుంచి, నార్త్ టు సౌత్, ఫ్రమ్ ముంబై టు ఒరిస్సా, ఎటు పోయినా సరే యేసు ప్రభు యందు విశ్వాసులు ఉన్నారు. వారు సమాజానికి నష్టం చేయట్లేదండి, వారు సమాజానికి ఏం కీడు చేయట్లేదు, కానీ వారు మేలు చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క బోధలను పాటిస్తున్నారు, సమాజానికి మేలు చేస్తున్నారు. రానున్న దినాల్లో ఇజ్రాయెల్ ఇంకా ఇండియాకి ఎంతో సహకారం ఇవ్వబోతుంది. ఇంకెన్ని మిరకిల్స్ ఇండియాలో మనం చూడబోతున్నామో చూడాలి. ప్రపంచ దేశాలు ఎన్నో రకాలుగా ఇండియాని మోసం చేసినాయి, కానీ ఇజ్రాయెల్ దేశం ఏమైంది? నిలబడింది. ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి మనం ఆనందించాలి. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటికైనా వాస్తవము. సమస్త జనులు నీ యందు ఏమవుతారు? ఆశ్రయించబడతారు. ఈ సందేశం క్రైస్తవుల్లో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే వారు నమ్మేది ఏంటంటే ఇజ్రాయెల్ చరిత్ర అయిపోయింది, వారి ద్వారాకి ఏం మేలు లేదు, ఇక వాళ్ళ చాప్టర్ అయిపోయిందని బోధించే చాలామంది ఉన్నారు. లేదు, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటికైనా జరుగుతుంది. రేపు భవిష్యత్తులో సమస్త జనులు పూర్తిగా ఎవరి ద్వారా ఆశ్రయించబడబోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మిల్లీనియములో సమస్త జనులు ఆశ్రయించబడబోతున్నారు. ఈ చిన్న అవగాహన మరి ఎక్కువగా మనకి లేఖనాల పట్ల ఆసక్తి కలిగించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచానికి వర్డ్ ఆఫ్ గాడ్ లేఖనాలు ఇచ్చారు. లేఖనాలు చదవండి. రక్షణ, సాల్వేషన్ వే ఇచ్చారు. రక్షించబడండి. అండ్ సేవియర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రభునాన కోరుచున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.